వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా సినిమాలు రానున్నాయా? ప్రత్యేక సినిమాలు తీసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్లను వ్యతిరేకిస్తూ వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. అప్పట్లో కొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. అయితే సినిమాలు విడుదలయ్యాయి. ఇది ప్రజాదరణ పొందాయా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం ఈ సినిమాలు ఎన్నెన్నో వివాదాలు సృష్టించాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి. అటువంటి వాటి జోలికి ఇప్పుడు టీడీపీ వెళుతుందా అన్నది చూడాలి. వైసీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం కూటమికి సినీ గ్లామర్ ఎక్కువ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ర కథానాయకుడిగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెర నటులు సైతం కూటమి వైపే ఉన్నారు. ఈ క్రమంలో కొందరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సినిమాలు తీద్దామంటూ ప్రభుత్వ పెద్దల వద్దకు వస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో ఇటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ వంటి వారు వరుసగా సినిమాలు తీశారు, కానీ అవి ప్రజల్లోకి వెళ్లలేదు. పైగా ప్రయత్నాలు వికటించాయి కూడా. కేవలం వైసీపీ పార్టీ సోషల్ మీడియా సినిమాలు తీయడం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మారింది. అప్పట్లో వైసీపీకి అది మేలు చేయలేదు, కానీ సినిమాల పుణ్యమాని దర్శకుడితో పాటు అందులో నటించిన నటీనటులకు మాత్రం కొంత మేలు జరిగిందని చెప్పొచ్చు. అయితే మరోసారి అటువంటి ప్రయత్నాలు చేసి ప్రజల్లో చులకనవుతామని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ముందుకొస్తున్న దర్శకులు, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడూ ప్రత్యేకంగా సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ప్రజల్లో మరింత పలుచన చేసేందుకు ఇదే సరైన సమయమని కొందరు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ పార్టీ విధానాలు హైలైట్ చేస్తూ కథలు తయారు చేస్తున్నారు. బటన్ నొక్కే కార్యక్రమం, సిద్ధం సభలు, పర్యటనలో పరదాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ కొందరు కథలు రాస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల వద్దకు వచ్చేసరికి ఆ కథలకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో చిత్రాలు తీద్దామనుకుంటున్న వారికి నిరాశ తప్పడం లేదు. అయితే టీడీపీ తలుచుకుంటే పవన్ రంగంలోకి దిగితే జగన్కు వ్యతిరేకంగా చాలా చిత్రాలు తయారయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో సమకాలీన రాజకీయ అంశాలు ప్రభావితం చేసే కొద్దిపాటి సంభాషణలు ఉంటున్నాయి. అటువంటివి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పొలిటికల్ సెటైర్ చిత్రాలు తీయడం అనేది రాజకీయాలను కలుషితం చేయడమే అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.